ఒకే ఒక్క ఆడ మనిషి ఒకే ఒక్క ఆడ మనిషి ఈరోజు వైసీపీని ఉరికిస్తుంది, తలలు దించుకొని సిగ్గుపడేలా చేస్తుంది. ముందు అసెంబ్లీకి రండి అయ్యా, ఏం చేస్తారు బయటుండి అంటూ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. జుట్టు పట్టుకుంటారా? జుట్టు పట్టి నీడ్చుకుంటారా? మీరు దుశ్శాసనులేమో, నేను ద్రౌపదిని కాదు. రండి మాట్లాడదాం. ఒక బూతు లేదు, ఒక అసభ్య పదజాలం లేదు. పద్ధతిగా, హుందాగా, గౌరవంగా వైసీపీ వారిని ఈరోజు ఒక ఆడ మనిషి, మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఒక్క ఆడది వైసీపీకి సుస్సు పోయిస్తుంది. కరెక్ట్గా నీ వాడు సుస్సు పోయిస్తుంది. మిమ్మల్ని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఎందుకు? మారండ్రా, ప్రజాప్రతినిధుల విలువేంటో తెలుసుకోండిరా అని. అసెంబ్లీకి వస్తున్నారా? నెల నెలా జీతాలు తీసుకుంటారు, అసెంబ్లీ సెషన్స్ ఉంటే రారు. రేపు 11వ తారీఖు సమావేశాలు ఉన్నాయి, ఫిబ్రవరి 11వ తారీఖున మీ 11 మందితో రండి. 11 గంటలకి స్పీచ్ మొదలైంది. గవర్నర్ గారి స్పీచ్ 10ంటికి అయిపోయింది. 11 గంటలకు సభలో వాళ్ళు మాట్లాడచ్చు. మీ 11 మందికి అవకాశం ఇస్తాం. నిన్న ఐ థింక్ వేరే మహిళా మంత్రి కూడా ఇదే డైలాగ్ కొట్టింది. ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు జగన్ రెడ్డి? వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, రండి అసెంబ్లీకి రండి. 11వ తారీఖున మీ 11 మందితో వస్తే 11 గంటలకి, 11వ తారీఖున 11 గంటలకి మీ 11 మంది సభలో మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా మేము బదులిస్తాం, భయపడం, వెనక తగ్గం. ఈరోజు గల్లా మాధవి ఒకే ఒక్క ఆడ మనిషి అసలు ఎలా చెప్పిందంటే, ఆల్రెడీ ఆమె మీద, ఆమె భర్త మీద, మరికొంతమంది మీద అంబటి రాంబాబు ఇంటి మీద దాడి విషయంలో కేసులు కూడా ఫైల్ అయినాయి. అసలు తొనకలా వెనకలా అంబటి రాంబాబు కూతురు మౌని కూడా ఆన్సర్ ఇచ్చింది. ఈమె వైసీపీ అందరికీ ఆన్సర్ ఇచ్చింది. ఏమని ఆన్సర్ ఇచ్చింది? ఇలా చిటికేలేదు కానీ బరాబర్ మరలా వెళ్తాం. ఎందుకు వెళ్ళిద్దట? ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళాం? మా అధినేత చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నాడు, కుయ్యరాని కూతలు కూశాడు. ఎస్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా నేను, గల్లా మాధవనబడి నేను, ప్రజల చేత ఎన్నుకోట ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను కాబట్టి నాతో పాటు కొంతమంది మహిళలని, మరికొంతమంది గుంటూరు ప్రజానికాన్ని తీసుకొని వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఏమయ్య అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడింది తప్పు కదయ్యా, క్షమాపణ చెప్పని అడగడానికి వెళ్ళాను. ఆయన క్షమాపణ చెబితే వదిలేద్దామని వెళ్ళాం. క్షమాపణ ఎక్కడ చెప్పాడు? అర్రే, అసలు ఏదో చేశాడు రే, వాళ్ళు వైసీపీలో ఏదో చేశారన్నారే. ఏంది ఇదంతా? పద్ధతిగా ఏమయ్య అంబటి రాంబాబు తప్పు మాట్లాడావు, చంద్రబాబు తల్లి గారి గురించి తప్పుగా మాట్లాడావు, క్షమాపణ చెప్పని అడుగుతానికి వెళ్ళా. లేడు, వాళ్ళు వచ్చేసి నాన్న హడావుడి చేశారు. మేము తప్పు చేయలే, కేసులు పెట్టారు కదా. ఎస్, మా నాయకుడిని మేము రెస్పెక్ట్ చేస్తాం, మా నాయకుడు మాట మేము కట్టుబడి ఉంటాం. మాది పొరపాటు జరిగితే, మా తప్పు జరిగితే పోలీసులు యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. మేమైతే ఆయనని క్షమాపణ చెప్పని అడగడానికి వెళ్ళాం. ఏమన్నాడు అప్పటికే? నేను అనకూడకుండా ఉండాల్సింది, బట్ అనేశాను అన్నాడు. వాళ్ళ కూతురు కూడా ఏమంది, మౌనిక కూడా, మా నాన్న అని ఉండకూడదు ఆ మాటలు, కానీ అన్నాడు అని అంటూనే ఆతతో టీడీపీలు రియాక్ట్ అయ్యారు. అది కరెక్ట్గా లేదని చెప్పి సామంటుంది. బట్ ఈమె గల్లా మాధవి, రియాక్ట్ అవుతాం, ఇలాగే అవుతాం, ఎన్నిసార్లు ఇలాగే చేస్తాం, మీలో మార్పు వచ్చేందుకు ఇలాగే ఉంటాం. ఇప్పుడు అయిపోయింది కదా, మారావా? సరే, మారలేదో, మరణ రిపీట్ అయిందో, ఇదే రిపీట్ అవుద్ది. ఈసారి మరింతమంది వస్తారు నాతో పాటు. అందు సుస్సు కారాల తప్పు చేయాలంటే, సుస్సు కారాల టీడీపీ అని అనాలంటే అన్నట్టుగా ఈరోజు ఇవి మాట్లాడేయండి. ఒకే ఒక మహిళ అనింది, రండి అయ్యా, రండి అసెంబ్లీకి రండి, 11వ తారీఖున 11 మంది రండి, 11 గంటలు మాట్లాడండి, మీకు కలిసి వచ్చిన నెంబర్ కదా రండి అని చెప్పేసాను. జక్కంపుడు రాజా ఎవరు ఒక్క బూతు మాట అనలేదండి. ఆయన అయితే జుట్టుబట్టి లాగుతాడంట, జుట్టుబట్టి ఈడుస్తాడంట. అవునా? నువ్వు దుశ్శాసనుడివే, జుట్టుబట్టి ఈడుస్తావు. నేను దుశ్శాసనుడు, నేను ద్రౌపదిని కాదు. నువ్వు దుశ్శాసనుడు వేరే బాబు, ద్రౌపది ఈడ్చుకొస్తున్నట్టు ఈడ్చుకొస్తావు. మా సైడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి చేతగాని వాళ్ళు కాదు, నేను ద్రౌపదిని అసలు కాదు. రా, మీ వాళ్ళు గెలిపించావు కదా, 11 మంది ఉన్నారు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అసెంబ్లీకి వచ్చి ఒక్కడు రాడు, నెల జీతాలు తీసుకుంటారు. అదేంటే మన జగన్ ఎప్పుడు చెప్తున్నాడు, సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఎవరు అడిగినప్పుడు చెప్తున్నాడు, జీతాలు ఎవరికి కావాలి, ఎవరంత పేదవాళ్ళు లేరు మా దానిలో చెప్తాడు. మరి జీతాలు తీసుకుంటున్నారే,
రాజీనామా చేయండి. ఇవిడ నేను ఒకటే అడుగుతున్నా, గల్లా మాధవ్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఒక్క మగాడు వైసీపీలో ఉన్నాడా? ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ అంటే గుర్తొచ్చింది. ఆమె క్వశ్చన్ చేసింది, మేము క్వశ్చన్ చేస్తున్నాం వెనకాడు వేయట్లా, ఇట్స్ లెంతీ క్వశ్చన్ అని క్వశ్చన్ తప్పించుకోం. శాసన మండలి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అక్కడ సభ్యులు ఎమ్మెల్సీలు వైసీపీలు ఉన్నారే, క్వశ్చన్ చేస్తున్నారే, సమాధానం ఇస్తున్నారు కదా మా వాళ్ళు. మరి ఇంకేంటి, ఎమ్మెల్సీలు ఉండంగా ఎమ్మెల్యేలు ఉండడానికి ఏమైంది మీకు ఇబ్బంది? రండయ్యా మాట్లాడండి అయ్యా అంటే జగన్కి వైసీపీకి మొత్తం గుర్తు చేస్తుంది. చేతగాని వాళ్ళు ఎవరు, చేతని వాళ్ళు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు, పనికి మనలు ఎవరు మొత్తం అడుగుతుంది. అండ్ వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఇస్తూనే ఆయన యొక్క ఆయన లీడర్షిప్లో లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూనే పద్ధతిగా గాంధీ మార్గంలో వినమ్రపూర్వకంగా ఏమని వెళ్ళి అంబటి రాంబాబుని మొన్న క్షమాపణ మాకు చెప్పవయ్యా, తప్పు చేస్తూ నువ్వు అని చెప్పేసి అనబోయాము. బట్ ఏమైంది ఏంటి చూశారు కదా. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎవడైనా చేస్తే నాటోళ్ళు అంబటి రాంబాబు, నాటోళ్ళు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా సరే ఏపీలో ఎవరైనా కానీ ఈసారి మరల నోరు వాగితే ఇది జారితే ఇలాగే ఉంటుంది అని అంటారు.